ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఓపెన్గా బహిరంగ సభలో ఆ లడ్డూ మీద మాట్లాడింది ఏంటది? అంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? కోట్లాది మంది భక్తులు మనోభావాలు గాయపడలేదు ప్రపంచం అంతటా కూడా. ఇప్పటికి కూడా అదే భ్రమలో ఉంచుతున్నాడు కదా ఆయన. అంతకంటే దారుణం ఏం కాదు ఇది ఓ రకంగా చెప్పాలంటే. ఇక్కడ రెండు జరుగుతున్నది. క్రిస్టియన్ అన్నటువంటిది జగన్ని విమర్శించడం కాదు, క్రిస్టియన్స్ కోరుకున్న చేసి పెట్టేశారు వీళ్ళు. ఒక క్రిస్టియన్స్ గుడి దగ్గరికి, బడి దగ్గరికి, లేకపోతే పుష్కరాల దగ్గరికి వెళ్ళి పాంప్లెట్లు ఏం పంచుతారు తెలుసా? హిందుత్వం అనేది ఒక పెద్ద బూతు, అదేమీ లేదు, ఆ మురికి నీళ్లలో మునిగితే పాడైపోతారు, లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్తే ఏం లేదు, ముక్కోడి దేవతలు ఎక్కడన్నా ఉంటారా, ఇట్లాంటి పాంప్లెట్లు పంచేవాడు. మేమే చాలా చూసాం, కవర్ చేసాం. విగ్రహ పూజ తప్పు అనేటటువంటి ఆ హిందుత్వాన్ని ద్వేషిస్తారు అక్కడ వాళ్ళు. ఈవెన్ మీరు చూస్తే ఆ క్రైస్తవాన్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు చాలా మంది మన ప్రసాదం కూడా తినరు కదా. పైగా ఆ దేవుళ్ళకి సంబంధించింది మన దగ్గర ఏమైనా పనులు ఇట్టా చేసేటటువంటి దేవుళ్ళ దగ్గర కావాలని చీపిరి తగిలించడం ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. అలా కాకుండా వాళ్ళ మత విశ్వాసాలు పాటించే వాళ్ళు ఉంటే శబాష్, సాల్యూట్. అలా కాకుండా ఈ చిన్న స్థాయిలో జరుగుతున్నాయి చాలా. అది ఎవరు? ఆ పాస్టర్లు వాళ్ళని అలా తయారు చేస్తున్నారు. వాస్తవంగా నిజమైన క్రైస్తవంలో అట్లా పరమత ద్వేషాన్ని చెప్పుకుంటే అమెరికాలో హిందువుల గుళ్ళు ఉండవు, లేదా యూరప్ దేశాల్లో హిందువులు దర్జాగా బతకలేరు. యూదులు, బౌద్ధులు, క్రైస్తవులు, ఇదే ముస్లింలు అందరూ బతుకుతున్నారు కదా యూరప్ దేశాల్లో. నిజమైన క్రైస్తవులు అట్లాంటి ద్వేషం లేదు, పరమత ద్వేషం.